నేను ఎప్పుడు కూడా ఊరికనే మనసులకు ఆశ కల్పించిన ఆలోచనతో నేను ఉన్నాను. తగ్గిస్తే ఆ ప్రజలు ప్రభుత్వం చూసుకుంటారు రాని మా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కార్యక్రమం ఏంటో ఎన్నికల ముందు చెప్తాం. ఇప్పుడు ఎందుకు చెప్పాలా? ఎన్నికల ముందు మా ప్రణాళిక ఏంటో ప్రకటిస్తాం కదా. మీ అధికారం కూడా ఎవరైతే అర్హుడు ఉన్నాడో రాజకీయాలకు సంబంధం లేకుండా, కులమత భేదాలు లేకుండా, వర్గం భేదం లేకుండా, ఆర్థిక పరిస్థితులనే ఆసరాగా తీసుకుంటూ ఎవరైతే వైట్ కార్డు ఉందో వాళ్ళకి అన్నీ అందించే ఏర్పాటు మేము చేసాం. అది మా విధానం. ఇప్పుడున్న ప్రభుత్వ విధానం ఇంకోటి ఏదో ఉండొచ్చు. విల్సి ఎందుకు దాని మీద ఆతురతపడి దాని మీద కామెంట్ చేయడం? ఇప్పుడు మేము వచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ నమ్మాము. స్టూడెంట్స్కి వచ్చి ఇంగ్లీష్ మీడియంతో ఉంటే బాగుంటుందని ఆలోచన చేశాము. ఇంటరాక్టివ్ పేరెంట్స్ వచ్చి ప్రతి క్లాస్ రూమ్లో పెట్టాము. 8వ తరగతి నుంచే ట్యాబ్లు ఇచ్చాము. నీలాంటి పత్రికలన్నీ కొంత పత్రికలన్నీ ఏం చేసాయి, అమ్మమ్మ ట్యాబ్లు ఇస్తే పిల్లలు చెడిపోతున్నారు అన్నారు, బ్రాడ్బ్యాండ్ ఉండకూడదు అన్నారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని స్కూల్స్ అన్నిటికీ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ ఇవ్వాలని పెట్టారు. ఇప్పుడు పిల్లలు చెడిపోతారా? ఇప్పుడు దీని మీద విధానం ఏంటి చెప్తుంది ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం? చెప్పండి. అది వైసీపీ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా. వైసీపీకి ఎందుకు అనుకూలం? మాకు మేమేంటి మా పార్టీ ఇప్పుడు రాజకీయ పార్టీ బడ్జెట్ పెడితే రాజకీయ పార్టీకి ఒక పార్టీ బడ్జెట్ పెట్టరు, ప్రజలకు బడ్జెట్ పెడతారు. దానివల్ల ప్రజలకు ప్రయోజనాలు వస్తాయి. ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా అది ప్రజల కోసం తీసుకుంటే తప్ప అది ఉంటుంది. అది ప్రజల కోసం తీసుకోవాలి తప్ప పార్టీ ప్రయోజనాల కోసం తీసుకోకూడదంట. ఇందాకో మాట చెప్పాను కదా మీకు, బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ దేశ ప్రయోజనాలు పెడతారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పెట్టరు. కానీ రాష్ట్రం తాలూకు రాజకీయ పరిస్థితులు బట్టి వాళ్ళు కావాలని కోరుకుంటారు. ఆ నేపథ్యంలో ఈ రాష్ట్రం ఈ దేశం వచ్చి 2 పార్టీల తాలూకా ఊతకర్రలతోనే నడుస్తుంది. ఒకటి ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉన్న రాజకీయ పార్టీల వల్ల, 2 బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న పార్టీ వల్ల, అలాగే ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు పార్టీ వల్ల. ఆ రెండింటినీ వాళ్ళు సహజంగా కోరుకోవడం అనేది సహజం, మాకు ప్రయోజనం జరగాలని. కానీ చూస్తే అక్కడ బీహార్లో 12 మంది ఎంపీలకు వచ్చి ప్రయోజనాలు వచ్చాయి. 1, 2, 3, 4, 5, 10 సార్లు నిర్మలమ్మ వచ్చి వాటి గురించి మాట్లాడింది. ఆంధ్ర రాష్ట్రం గురించి వచ్చి ఒక పోలవరాన్ని తగ్గిస్తామని మాత్రమే చెప్పింది. ఇది అక్కడ మేము మాట్లాడుతుంది. ఇగో కరెక్ట్గా అడిగాండి, కరెక్ట్గా అడిగాను. ప్రధానమంత్రిగా వచ్చి 2 లక్షల కోట్లు అభివృద్ధి కదా. మళ్ళీ చెప్పు ఏంటి మళ్ళీ చెప్పు, పర్లేదు చెప్పు, ఎందుకంటే రికార్డ్ అవ్వాలని. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల రూపాయలకి, సుమారు 2 లక్షల కోట్ల రూపాయలకి ఆయన శంకుస్థాపన చేశాడనేది మీ తాలూకా ఇది. అదే చేసి వెళ్ళారని, అదే చేసే ఆన్ రికార్డ్ ఎస్ ఐ అడ్మిట్. ప్రభుత్వం చెన్నాళ్ళు అయిందండి, 6 నెలలు అయింది. ఒక పరిశ్రమ రావాలంటే ఎన్నాళ్ళు దాని గురించి కృషి చేయాలండి? ఇదేమైనా ఆంపట్టు అయిపోయి తెచ్చిందా? 2022వ సంవత్సరం నుంచి గ్రీన్ ఎనర్జీ కానీ 22-23లో దాన్ని ఇనిషియేట్ చేసాం. దాని తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇనిషియేట్ చేసాం. 1, 2 సార్లు 3 సార్లు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేయడం ఇంత కాకుండా టైం టు టైం ప్లేసులు కూడా మార్చుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. ఫైనల్గా ఒప్పందం చేసుకునే నేపథ్యంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో మా పార్టీ మేము ఓటమి చూసాం. వచ్చే పార్టీ జూ కోర్సులో వచ్చి పార్టీ వచ్చింది, ఆ ప్రాజెక్టులు వచ్చాయి. అంతేగాని పాతాళ పేరు మంత్రం ఉందా? గుండె మీద చేసుకొని చెప్పనండి. ఆ ప్రాజెక్టు ఏ రోజున అవి అంకురార్పణ జరిగాయి? ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసింది?
ఎన్నిసార్లు వాటి మీద అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మాట్లాడారు? ఎన్నిసార్లు ఈనాటి ముఖ్యమంత్రి మాట్లాడారు? చూడండి ఒకసారి, రికార్డెడ్గా చూపెట్టమనండి, లేకపోతే మేము చూపెడతాం. ఏ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు ఏ రకంగా దాన్ని మాట్లాడామో. మేము సంతోషించింది ఏంటంటే చేశారు, అవుతున్నాయి, మంచిగా సంతోషం అంతే. దాన్ని రాజకీయ లైన్లో తీసుకెళ్ళడానికి మేమేమి ఆలోచన చేయలే. వాళ్ళు చేశారు కాబట్టి నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నాను. ఎస్, వచ్చాయి. అది మా హయాంలో మేమేమి డప్పేసి చెప్పుకుంటుకోం. ఇనిషియేట్ చేసాం, మా హయాంలో సంప్రదింపులు చేసాం, మా హయాంలో దాని గురించి మా ఇంత ప్రధానమంత్రి గారితో, కేంద్రంతో, ఫైనాన్స్ మినిస్టర్తో, సంబంధిత మంత్రులతో సంబంధం చేసాం. 10 సార్లు ఇక్కడికి అక్కడికి ఆ ఫైల్స్ వచ్చి కరస్పాండింగ్ జరిపాం, నెగోషియేషన్ చేసాం. ఫైనల్గా అయ్యే సంబంధంలో ఎన్నికలు వచ్చాయి, ఆగింది. ఎన్నికలు అయిన తర్వాత అవి ప్రకటించారు. ఇది రికార్డు. ప్రధానమంత్రి గారు చేయడం ఎంత రికార్డో నేను చెప్పింది కూడా అంత రికార్డు. చూసుకోండి, వెరిఫై చేసుకోండి. మేమా ఎంత అన్యాయం అండి బాబు. ఎన్డీఏలో భాగస్వామి మేమా? అయ్యయ్యో, ఇంత అపనంద వేయడం ధర్మం చెప్పు నువ్వు. ఏం బ్రదర్, ఎన్డీఏలో భాగస్వామి ఇంత అపనంద వేయడం బావమా చెప్పు. మద్దతా? నో, అంశాల వారీ మద్దతు ఇచ్చాం తప్ప సోమోటుగా బ్లాంక్గా మద్దతు ఇస్తే ఇంకోలాగా ఉండేది. అది ఇవ్వలే. ఎందుకు? ఒక విషయాన్ని ఇక్కడే సమావేశం పెట్టాను. 2-3 మనం సమావేశం పెట్టాం. రైల్వే జోన్కి భూసేకరణ చేయడానికి అడ్డంకులు కాదని మేము చెప్పిన భూసేకరణ ఎక్కడైతే నేను చెప్పాను అవ్వాలి ప్రెస్ మీట్లో ఏ అంశాలు చెప్పాను అవి చెప్పి ఏం మార్చారండి వీళ్ళు? అవే కదా ఇచ్చాం. అక్కడే కదా జరుగుతున్నాయి ఇప్పుడు. కాదు, అక్కడే కదా జరుగుతున్నాయి. మరి అప్పుడు రైల్వే శాఖ అడ్డుపెట్టింది, ఇప్పుడు పెడితే కాదని చెప్పి మళ్ళీ వెరిఫై చేసి ఇచ్చానని చెప్పి లాస్ట్ ప్రెస్ మీట్లు కూడా మీకు చెప్పాను కదా నేను. అక్కడే కదా జరుగుతున్నాయి. ఇంకా అక్కడ ఇంకోటి ఏంటంటే, మేము ఉండుంటే జోన్తో పాటు డివిజన్ కూడా ఇక్కడ ఉండాలి మా డిమాండ్. జోన్ ఒకటే కాదు, జోన్తో పాటు డివిజన్ కూడా ఇక్కడే ఉండాలి. ఇక్కడ డివిజన్ మార్చడానికి వీలు లేదనేది మా డిమాండ్. మేము దానికోసం పోరాటం చేశాం. ఒక జోన్ కోసమే కాదు. జోన్ వచ్చి రాయగడ పట్టుకుపోతారంటే రాయగడ తీసుకెళ్ళడానికి వీలు లేదు, ఇక్కడే ఉండాలి, రాయగడికి కొత్త డివిజన్ ఇచ్చుకోండి అని మా డిమాండ్. ఎస్, చెప్పండి. స్టీల్ కూడా సాక్షాత్తు ఒక్క నిమిషం, కేంద్ర ఉక్కు మంత్రి 11,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నప్పుడు ఏం చెప్పాడు? దీపం పథకంలో భాగంగా దేశం మొత్తం మీద ప్రైవేటిజం చేద్దామనుకున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ను కూడా చేద్దామని మేము వచ్చి పెట్టుకుంటే, ఆనాడు ఉన్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ పార్టీ ప్రభుత్వం కాదు, చేయడానికి వీల్లేదని అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో మేము దీన్ని చేయలేకపోయాము, అందుకే ఆగింది అని చెప్పి ఈ 11,000 కోట్లు ఇచ్చాయి. 11,000 కోట్ల మీద కూడా నేను మీకు ప్రెస్ మీట్ చెప్పాను. ఏమని చెప్పాను? ఈ 11,000 కోట్లు ఇది రివైవల్ కోసం కాదు, మాకు అనుమానాలు ఉన్నాయి, మేధావులు అనుమానాలు ఉన్నాయి, ఆర్థిక వేత్తలు అనుమానాలు ఉన్నాయి, పారిశ్రామికవేత్తలు అనుమానాలు ఉన్నాయి, ఇది జీతభత్యాలకు ఇవ్వట్లేదు, దీనివల్ల వచ్చి ఓన్లీ అప్పుల్ని వాళ్ళు వచ్చి ఎన్పిఏ నుంచి బయటపడడానికి ఇస్తున్నారు అనేది మా అనుమానాన్ని కూడా చెప్పాను. నేను సాక్షాత్ మంత్రులు వచ్చి కూడా వాళ్ళు దాన్ని దగ్గరలో చెప్పారు తప్ప వాళ్ళే అంతకంటే ఎక్కువేం చెప్పలేదే. మీరే ఉన్నారు కదా, ఇప్పుడు నేను లేను కదా అక్కడ. ఎక్కడ? దేంట్లో? ఇక్కడ ప్రెస్ మీట్ కాదండి, ఆయన అంతకుముందు ఢిల్లీలో చెప్పిన ప్రెస్ మీట్ వినిపించింది నీకు? చెప్పాను తెప్పించిందే చెప్పండి, చెప్తాను. నేనేం జగన్మోహన్ పేరు చెప్పాను, నన్ను ఎక్కడే చెప్తాడండి? ఏమన్నా ఊహిస్తామండి? ఢిల్లీలో ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు,
దీపం పథకం ఆయన ఓవరాల్ ఇండియా సినారియో మాట్లాడుతున్నప్పుడు నేపథ్యంలో ఇది కూడా ఓ పాయింట్ కొంత చెప్పాడు. సార్ నేను ఒప్పుకున్నాను కదా బాబు, చంద్రబాబు కృషి వల్ల లేకపోతే ఇంకోళ్ళ కృషి వల్ల అని కృషి అని పక్కన పెడితే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్పిఎన్ బయట తీసుకుపోవడానికి. సార్ అది కాదండి, అక్కడ ప్రైవేట్ తాలూకా ఓ పరిశ్రమ రావాలని కోరుకుంటున్నారు, దాని పక్కనే ఎస్ రావడంతో మాకేమీ దాని మీద వ్యతిరేకత లేదు. కానీ మరి దానికి మరి కావాలనుకున్న పట్టుబట్టి మీకున్న శక్తియుక్తులు అన్నీ కూడా దాని గురించి వినియోగించినప్పుడు దీని మీద ఎందుకు వినియోగించలేదు, దీని గురించి ఎందుకు చెప్పట్లేదు, ఈ ఒక్క మాట ఎందుకు చెప్పించలేకపోతున్నారు? ఒక వర్డే కదా. ఎస్ అభినందించారు, కాదనలేదే. అవలే వాళ్ళు 11,000 కోట్లు ఇప్పించి దీన్ని ఎన్పిఎన్ బయట తీసుకుని తర్వాత అమ్మిమన్నారని చెప్పాడు. అంతే. మమ్మల్ని పొగుడతాడు, మేము వాళ్ళతో కూటమిలో మేము భాగస్వాములా, మమ్మల్ని పొగుడతాడండి. గతంలో పొడిది చూపెడుతున్నాను. ఆయన చెప్పిన మాటలే నేనేం కాదు, అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అడ్డుపెట్టారు కాబట్టే, వాళ్ళు తీర్మానం చేశారు కాబట్టే ఇది ఆగింది అని చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట చెప్తున్నాను నేను, నా మాట కాదు. సారీ, మీకు కావాలని వినిపిస్తాను వాయిస్. అది ఫ్యాబ్రికేట్ అయితే కంప్లైంట్ ఇచ్చేయండి, ఎవడు తయారు ఆడు అది వినిపించిన నేను కూడా బాధ్యత అవుతాం. అది ఫ్యాబ్రికేట్ అయితే, ఎందుకంటే కేంద్ర మంత్రి తాలూకా వాయిస్ని ఫ్యాబ్రికేట్ చేయడం పెద్ద పొరపాటు, దాన్ని వినిపించడం నాటి వాడికి ఇంకా పెద్ద పొరపాటు.